అందరికీ నమస్కారం. ఈరోజు కథ కర్ణ పార్ట్ 2. రాసిన వారు మిస్టర్ ఏ గారు. ఇక స్టోరీలోకి వెళ్తే, గీత దివ్య బుక్ ఓపెన్ చేయగానే అందులో కుమార్ ఫోటో ఉంటుంది. గీతకి దివ్యపై చిన్న అనుమానం ఉండేది, కానీ ఆ రోజు క్లారిటీ వచ్చింది. తర్వాత పేజ్ ఓపెన్ చేయబోతే దివ్య పరుగున వచ్చి గీత చేతిలో బుక్ని తీసుకొని వెళ్ళిపోతుంది. తర్వాత రోజు దివ్యను ఆ బుక్ గురించి అడుగుతుంది, కానీ తను ఎటువంటి సమాధానం చెప్పదు. వీళ్ళ విషయం ఎలాగైనా తెలుసుకోవాలని ట్రై చేస్తుంది, కానీ ఉపయోగం ఉండదు. గీత దివ్యను కుమార్ గురించి ఎన్నిసార్లు అడిగినా చెప్పదు. ఇంకా లాభం లేదని కుమార్ వైపు నుంచి వెళ్ళాలని వినయ్ హెల్ప్ అడుగుతుంది. బావా, నీకు మన క్లాస్ దివ్య ఇంతకుముందు తెలుసా అని వినయ్ కుమార్ని అడుగుతాడు. కుమార్ తెలుసు అని మళ్ళీ ఏ దివ్య అని అడుగుతాడు. అదేరా మన గీత ఫ్రెండ్ రా. హో తన నాకు తెలియదురా అని చెప్తాడు. కుమార్ అబద్ధం చెప్పినట్టు వినయ్కి అర్థమవుతుంది. రే, నాకు తెలుసురా నువ్వు నిజం చెప్పట్లేదని, ఎందుకురా నా దగ్గర దాస్తున్నావు అని కుమార్ని వినయ్ అడుగుతాడు. రే, నేనేం దాయట్లేదురా. రే, మొన్న నువ్వు దివ్య పైన మాట్లాడుకుంది గీత విందిరా, అది నాకు చెప్పిందిరా. ఓకే, నీకు చెప్పాలని లేకపోతే వద్దు. అది కాదురా, సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను అని కుమార్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు సాయంత్రం గీత వినయ్కి కాల్ చేస్తుంది. గీత, ఏమైనా తెలిసిందా? లేదు బంగారం, వాడు కూడా చెప్పట్లేదు. మనకు కూడా చెప్పట్లేదు అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది, అది మనం కనిపెట్టాలి, తెలుసుకుందాం. అలా కాసేపు మాట్లాడుకొని వాళ్ళు పడుకుంటారు. ఒక నిర్మానుష్యమైన రోడ్డులో ఇద్దరు యువకులు భయంతో పరుగు పెట్టుకుంటూ వస్తారు. వాళ్ళ వెనకాల ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తాడు. కొంచెం దూరం వెళ్ళాక ఆ యువకులను ఇద్దరు వ్యక్తులు పట్టుకుంటారు. ఎవరు మీరు? మమ్మల్ని ఎందుకు వెంబడించి మరీ కొడుతున్నారు? మీకేం కావాలి అని అడుగుతారు. ఇంతలో వాళ్ళ వెనకాల వచ్చిన వ్యక్తి, మాకు సత్య కావాలి, మీరు ఇవ్వగలరా అని అంటాడు. సత్య ఎవరు? మాకు నిజంగా తెలియదు, ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. సత్య ఎవరో మీకు తెలియదా? అవును, మాకు తెలియదు అంటారు ఆ ఇద్దరు యువకులు. అయితే నేను చెప్తా వినండి. వారం క్రితం మీ చేతుల్లో మోసపోయి ఆత్మహత్య చేసుకుంది ఆ సత్య గుర్తొచ్చిందా? లేదు అని ఆ ఇద్దరు యువకులు అంటారు. మీకు ఇలా గుర్తుకురాదు అని తనతో తెచ్చిన చిన్న చాకులను ఆ ఇద్దరు యువకుల చేతుల్లో గుచ్చుతాడు వెనకాల వచ్చిన వ్యక్తి. గుర్తొచ్చింది అని ఆ యువకులు అంటారు. ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి, చాలా బాధగా ఉంది. తను చనిపోయే ముందు ఎంత బాధ అనుభవించిందో మీకు తెలియాలి అని వెనకాల వెంబడించిన వ్యక్తి అంటాడు. అసలు మీరెవరు? తనకి బంధువులా అని ఆ యువకులు అడుగుతారు. అవును, తను నాకు చెల్లి అవుతుంది అని వెనకాల వచ్చిన వ్యక్తి అంటాడు. తనకి అన్నయ్య ఎవరూ లేరు కదా? నేను తనకి ఒక్కదానికి అన్నయ్య కాదు, మొత్తం శ్రీజాతికే అన్నయ్యనరా. అంటే మీరు అవును, నేనే కర్ణ, మీలాంటి చీడపురుగులను వేరే రైతునరా నేను. ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి. ఛీ, మీలాంటి వాళ్ళ వల్లేరా ఇప్పటికీ ఆడవాళ్ళు బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. 5 నిమిషాల సుఖం కోసం ఒక నిండు ప్రాణంనే తీస్తున్నారు కదరా అంటూ వాళ్ళని చంపేస్తాడు కర్ణ. సిబిఐ ఆఫీస్. న్యూస్ రిపోర్టర్. సార్, నిన్న రాత్రి నగరంలో జరిగిన హత్యలపై మీ స్పందన? నిన్న రాత్రి జరిగిన హత్యలకు కారణం కర్ణ అని మా ఆఫీసర్స్ నిర్ధారించారు. సార్, మరి కర్ణాని ఎప్పుడు పట్టుకుంటారు సార్? త్వరలోనే. ఈ కేసుపై మా సిబిఐ అధికారుల్లోనే ఒక సీనియర్ ఆఫీసర్ని అపాయింట్ చేసింది. ఆ ఆఫీసర్ కర్ణాపై ఎంక్వైరీ కూడా మొదలుపెట్టాడు. రమేష్, కుమార్ తండ్రి. కుమార్, నేను చెప్పేది కూడా వినరా కన్నా? నాకు ఇంట్రెస్ట్ లేదు నాన్న. అది కాదురా, నేను ఒక్కడనే బిజినెస్ కాలేజ్ చూసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది. నువ్వు కూడా నాకు తోడుగా ఉన్నావంటే నాకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ప్లీజ్ ఒప్పుకో కన్నా. దేవి, మీరు ఆగండి, వాడికి కూడా కొంచెం టైం ఇవ్వండి. కుమార్, నిజమే నాన్న, నాకు కొంచెం టైం ఇవ్వండి. మీ తల్లి కొడుకులు నా మాట ఎప్పుడు విన్నారు కనుక అని రమేష్ అంటాడు. అలా కొంచెం సేపు మాట్లాడుకున్నాక కుమార్ వాళ్ళ నాన్నతో కలిసి కాలేజ్కి వెళ్తాడు. హాయ్ గీత డార్లింగ్, ఏంటి కాలేజ్కి ఇంత తొందరగా వచ్చావు? ఏముంది, ఈరోజు ఎలాగైనా దివ్య విషయం తేల్చేయాలని వినయ్. కానీ ఎలా గీత? దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటది గీత? చెప్పను, చేసి చూపిస్తా వినయ్. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్ గీత. హాయ్ గీత. హాయ్ దివ్య, ఏంటి లేట్ అయింది? నేను లేట్ కాదే, నువ్వే త్వరగా వచ్చావు, ఏంటి సంగతి? ఏముంది, కుమార్ అన్నయ్య ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయిని ఈరోజు నాకు పరిచయం చేస్తా అన్నాడు, అందుకే త్వరగా వచ్చా. ఎవరు అమ్మాయి అని దివ్య కోపంగా గీతను అడుగుతుంది. నాకు తెలియదు, చూడాలి. కానీ నువ్వెందుకు కోపంగా ఉన్నావు?
ఏమీ లేదు, నీతో నేను రావచ్చా? ఎందుకు దివ్య, నువ్వొచ్చి ఏం చేస్తావు? ఏం చేయను, చూద్దామని. నీకు ఇబ్బంది అయితే వద్దు. నాకేం ఇబ్బంది కాదు. ఓకే, ఈవినింగ్ ఇద్దరం కలిసి వెళ్దాం. కుమార్ అన్న ఫోన్ చేశాడు. సాయంత్రం కాఫీ షాప్కి రమ్మన్నాడు. సాయంత్రం దివ్య, ఎక్కడే వాళ్ళు, ఇంకా రాలేదా? గీత, అమ్మ తల్లి, వాళ్ళు వస్తారు కానీ నీకెందుకు కంగారు? కాఫీ షాప్లో కొంతమంది కర్ణ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ మాటలు వింటూ దివ్య తెలియని లోకంలోకి వెళ్ళిపోతుంది. గీత, హలో మేడం, ఏ లోకంలోకి వెళ్ళిపోయారు? నా సంగతి పక్కన పెట్టి ముందు అమ్మాయి సంగతి చూడు. ఏ అమ్మాయి? కుమార్ ప్రేమిస్తున్న అమ్మాయి సంగతి. తను వచ్చేసింది. ఎక్కడా? ఇక్కడే ఉంది కదా. అదే, ఎక్కడ ఉంది? నా ఎదురుగా ఉంది. నీ ఎదురుగా? నేనే కదా ఉన్నా. అవును, అర్థం కాలేదు, సరిగా చెప్పు. కుమార్ అన్నని లవ్ చేస్తుంది నువ్వే కదా. ఏం మాట్లాడుతున్నావు గీత? నువ్వు కుమార్ అన్నని లవ్ చేస్తున్న సంగతి నాకు తెలుసు. నువ్వేం కవర్ చేయకు. నేను నిన్ను బలవంతంగా అడగట్లేదు. నీకు ఇష్టమైతేనే చెప్పు, లేకపోతే వద్దు. చెప్తాను గీత. నీకు కుమార్ ఎప్పటి నుంచి తెలుసు? మేబీ 5 సంవత్సరాల నుంచి. నాకు కుమార్ చిన్నప్పటి నుంచి తెలుసు. ఏంటి, చిన్నప్పటి నుంచే తెలుసా? మరి అసలు పరిచయం లేని వాళ్ళలా ఉంటున్నారు. అసలు మీ గురించి చెప్పు. దివ్యగతం. కుమార్ అమ్మమ్మ వాళ్ళ ఊరు మా ఊరు ఒకటే. మేమిద్దరం చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం. ఎందుకో తెలియదు, నాకు కుమార్కి అస్సలు పడేది కాదు. ఇద్దరం గొడవ పడుతూనే ఉండేవాళ్ళం. ఎంత గొడవ పడేవాళ్ళం అంటే ఒకసారి కుమార్కి నాకు సంవత్సరం మాటలు లేవు, అంతగా గొడవ పడేవాళ్ళం. మేము 8th క్లాస్ చదువుకున్నప్పుడు మా సీనియర్ ఒకడు నాతో మిస్బిహేవ్ చేశాడు. దానికి నేను క్లాస్ రూమ్లో కూర్చొని ఏడుస్తున్నాను. అప్పుడే క్లాస్లోకి వస్తున్న కుమార్ నన్ను చూసి, ఈరోజు చాలా ఆనందంగా ఉంది అంటూ తన బెంచ్పై కూర్చున్నాడు. నేను కుమార్ వైపు కోపంగా చూశా. దానికి కుమార్ ఏమైంది అని అడిగాడు. దానికి నేను, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు నేను ఏడవడం కావాలి కదా, చూడు ఏడుస్తున్నా, చూసి ఆనందపడు. నేను విషయం చెప్పకపోయేసరికి నా ఫ్రెండ్ కీర్తిని అడిగాడు. అది జరిగింది మొత్తం చెప్పింది. తర్వాత కుమార్ కోపంగా వెళ్ళి నన్ను ఏడిపించిన వాళ్ళతో గొడవపడ్డాడు. సుమారు 20 నిమిషాల గొడవలో చివరికి కుమార్దే పరిచయం అయింది. కుమార్ వాళ్ళని నా దగ్గరికి తీసుకువచ్చి నాకు సారీ చెప్పించి వాళ్ళకి ఇలా చెప్పాడు. దివ్యను ఏడిపించే హక్కు నాకు మాత్రమే ఉంది. అలా కాదు మేము ఏడిపిస్తామంటే సీనియర్ జూనియర్ అని తేడా లేకుండా కొడతా అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చి పంపించేశాడు. తర్వాత నా దగ్గరికి వచ్చి, నువ్వు నా వల్ల ఏడిస్తేనే అందంగా ఉంటావు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి కుమార్పై ఏదో తెలియని ఫీలింగ్. ఆ ఫీలింగ్ నాకు అర్థమయ్యేలోపే మా 8th క్లాస్ అయిపోయింది. ఎందుకో తెలియదు కానీ మా సమ్మర్ హాలిడేస్ అంతా తన గురించే ఆలోచనలు. ఇంకా మా స్కూల్ ఎప్పుడు తెరుస్తారు, కుమార్ని ఎప్పుడు చూద్దామా అనిపించేది. అప్పుడు అర్థమైంది కుమార్పై ఉన్న ఫీలింగ్ లవ్ అని. ఇక స్కూల్ తీసే రోజు రానే వచ్చింది. ఎప్పుడూ 10ంటికి నిద్రలేచే నేను ఆ రోజు ఉదయం 5 గంటలకి నిద్రలేచి త్వరగా రెడీ అయ్యి స్కూల్కి అందరికంటే ముందు వెళ్ళా. కానీ నా ఆశ నిరాశ అయింది. ఆ రోజు కుమార్ రాలేదు. అలా 5 రోజులు గడిచాయి, కానీ కుమార్ రాలేదు అనే బాధలో ఉండగా నా ఫ్రెండ్ కీర్తి వచ్చి, కుమార్ మన స్కూల్లో టీసీ తీసుకొని వెళ్ళిపోయాడట, ఇక వాళ్ళ ఊర్లో చదువుకుంటాడట అని చెప్పింది. ఆ విషయం వినగానే నా ప్రాణం నాకు దూరం అవుతున్నట్టు అనిపించింది. ఎలాగైతేనేమి బాధగా 10 రోజులు గడిచాయి. అయినా కుమార్ తిరిగి వస్తాడనే నమ్మకం మాత్రం పోలేదు. అలా బాధపడుతూ క్లాస్లోకి అడుగు పెట్టగానే నేను ఆశ్చర్యపోయా. ఎందుకంటే నా ఎదురుగా కుమార్ నవ్వుతూ తన బెంచ్పై కూర్చున్నాడు. ఇది కళా నిజమా అని నా కళ్ళని నలుపుకొని చూసా. అప్పుడు అర్థమైంది ఇది నిజమని. వెంటనే నా ప్రమేయం లేకుండానే నా పెదవులపై నవ్వు వచ్చింది. కీర్తి దగ్గరికి వెళ్ళి, కుమార్ వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడనన్నావు, మరి ఇదేంటి అన్నా. అది వెంటనే, నీ కళ్ళ రాకుమారుడు నీ ముందు ఉంటే తనని చూడకుండా నన్ను చూస్తావే, వెళ్ళి చూడు అని చెప్పింది. వెంటనే నేను, చిచ్చి అదేం కాదు అన్నాను. నాకు తెలుసు నువ్వు కుమార్ని ప్రేమిస్తున్న సంగతి, నువ్వు కవర్ చేయకు అంది తను. నేను, నీకెలా తెలుసు అని అన్నాను. నువ్వు నా ఫ్రెండ్వి, నీ గురించి అంత తెలుసుకోలేనా అంది తను. నేను, ఐ లవ్ యూ కీర్తి అన్నా. దానికి అది నాకు కాదు, ముందు కుమార్కి చెప్పు అంది. కొన్ని రోజుల తర్వాత కుమార్ 2 రోజులు స్కూల్కి రాలేదు. దానికి నేను కుమార్పై చాలా కోప్పడ్డా. దానికి కుమార్, నేను స్కూల్కి రాకపోతే నీకెందుకు, అయినా నేను స్కూల్కి రాకపోతే నువ్వు చాలా ఆనందపడి ఉంటావు అని సీరియస్గా అన్నాడు. అంతే, నా కళ్ళల్లో నుంచి కన్నీరు కారింది. ఇక అక్కడ ఉండలేక పర్మిషన్ అడిగి ఇంటికి వచ్చేసా. కానీ కుమార్ అన్న మాటలే గుర్తొస్తున్నాయి. అప్పుడు అనుకున్నా, వీడి కోసం ఇంత ఆలోచిస్తుంటే వాడు అసలు నన్ను పట్టించుకోవట్లేదు.
ఇక నేను కూడా పట్టించుకోకూడదు అనుకున్నా. అలా ఆలోచిస్తూ నిద్రపోయాను. తర్వాత రోజు వినాయక చవితి ముందు రోజు కావడం వల్ల మా క్లాస్లో చాలా తక్కువ మంది వచ్చారు. తక్కువ అనే కంటే నేను, కుమార్, కీర్తి, ఇంకో 2 అమ్మాయిలు వచ్చారు. ఆ రోజు కుమార్ నన్ను చూడడమే పనిగా పెట్టుకున్నాడు. కానీ నేను కుమార్ని అస్సలు పట్టించుకోలేదు. అలా మధ్యాహ్నమైంది. ఆ 2 అమ్మాయిలు భోజనానికి ఇంటికి వెళ్ళారు. ఇంకా క్లాస్లో నేను, కీర్తి, కుమార్ ఉన్నాం. నేను బెంచ్ నుంచి లేచి బయటకు వెళ్తుంటే కుమార్ నా ఎదురుగా వచ్చి మోకాళ్ళపై ఉండి ఒక రెడ్ కలర్ గులాబీ తీసి నాకు ప్రపోజ్ చేశాడు. గీత, ఏమని ప్రపోజ్ చేశాడే చెప్పే ప్లీజ్. ఆగవే, ఏంటి ఈ కంగారు అని మళ్ళీ మొదలుపెట్టింది. కుమార్ నా ఎదురుగా వచ్చి మోకాళ్ళపై ఉండి, నా శ్వాసలో శ్వాసవై, నా ప్రాణంలో ప్రాణమై, నాలో నీవై, జీవితాంతం నాకు తోడుగా ఉంటావనుకుంటున్నా. ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే వానకై ఎదురు చూసే నేలనై, జంటకై ఎదురు చూసే చెకోర పక్షినై, నీకై ఎదురు చూసే నేనవుతాను అని చెప్పాడు. అలా చెప్పగానే నాకు ఆనందం కన్నీటి రూపంలో కుమార్ నుదుటిపై పడింది. అది గమనించిన కుమార్ పైకి లేచి నా దగ్గరకు జరిగి నా నుదుటిపై ఒక ముద్దు ఇచ్చి వెనక్కి తిరుగుతుంటే నేను కుమార్ని కౌగిల్లో బంధించి ఐ లవ్ యూ టూ అని చెప్పి పరుగున బయటకు వచ్చేసా. ఇంకా ఆ రోజు నుంచి మా ప్రేమ కథ మొదలైంది. నిజం చెప్పాలంటే కుమార్ నన్ను తన సొంత భార్యలా చూసుకునేవాడు. నాకు ఏది అవసరమైనా నేను అడగక ముందే నా ముందు ఉంచేవాడు. నేను ఇంకా వివరంగా చెప్పాలంటే నాకు ఆకలి వేస్తే నేను అడగక ముందే నా ముందు భోజనం ఉంచేవాడు. అలా ఉన్న మేమెప్పుడు హద్దులు దాటలేదు. బహుశా అలాంటి ప్రేమ ఎవ్వరికీ దొరకదేమో. నాకు దొరికినందుకు చాలా సంతోషించా. అలాంటి ప్రేమ మా ఇద్దరిది. గీత, మీ లవ్ స్టోరీ వింటుంటే నాకు చాలా ఈర్ష్గా ఉందే. ఎందుకంటే మా లవ్ స్టోరీ మీ లవ్ స్టోరీకి అస్సలు మూలకు రాదు. అందుకు. అది సర్లే కానీ మరి అంత ప్రేమించుకున్న వాళ్ళు ఎందుకు విడిపోయారు? దివ్య, మనం అనుకున్నట్టు జరిగితే దాన్ని జీవితం అని ఎందుకంటారు? అందుకే మమ్మల్ని విడదీసే రోజు రానే వచ్చింది, కానీ అది మాకు తెలియలేదు అంటూ మళ్ళీ చెప్పడం ఆరంభించింది. ఒకరోజు ఇంకా ఉంది. ఇంతలా ప్రేమించుకున్న వాళ్ళు ఎందుకు విడిపోయారు? కర్ణాని పట్టుకోవడానికి వచ్చిన సిబిఐ ఆఫీసర్ ఎవరు? అసలు కర్ణ ఎవరు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.